హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి సాంబార్ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా సాంబార్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ని మనం రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఈ విధంగా వేడి వేడి సాంబార్ని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న కందిపప్పును తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ కందిపప్పు త్వరగా ఉడకడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ పప్పును మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో కానీ ఇలా గంటతో కానీ ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఈ పప్పుని. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం సాంబార్ కోసం సోరకాయ, ఆనియన్స్, ఆలుగడ్డ, టమాటో, దొండకాయ, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి సాంబార్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆలూని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు మనకి లేటుగా ఉడుకుతాయి కాబట్టి మనం ముందుగానే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా ఆలుగడ్డ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి సాంబార్లో తినడానికి చాలా బాగుంటాయి. తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చిని వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ముందుగానే సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉడుకుతాయండి. చూడండి, వెజిటేబుల్స్ నుంచి ఈ విధంగా వాటర్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం, పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి సాంబార్ని. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం కారం అనేది మనకు టేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోవాలండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఇందులో సీక్రెట్ టిప్ ఏంటి అంటే ఇందులో బెల్లం వేయడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, సాంబార్ బాగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ సాంబార్ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి.
చూడండి, ఈ సాంబార్లో మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఉండాలి. మరి చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి సాంబార్లో వెజిటేబుల్స్ అనేవి కనిపించవు. ఇందులో మీరు కావాలంటే బెండకాయలు, ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఈ సాంబార్ని ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఈ సాంబార్ మనకి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సానీస్ కిచెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.